రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. చిచ్చి ఇతని పక్కన నిలబడుతున్న పరువు దండగా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? చిచ్చి అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి చెప్పండి. ఆ తర్వాత అక్కడికి వచ్చాడు ఒక యోగి. ఎవరు వచ్చారు? చూశాడు. చూసి ఆహా చెప్పండి ఒకసారి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టవ అంగాన్ని. యోగంలో 8వ అంగం సమాధి. అటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు ఈ యోగి. ఎవరు? ఇతను గొప్ప యోగి. అతని పాదాలకు నమస్కారం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాస్తవానికి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు. ఆ ముగ్గురు కూడా ఒక దొంగగా భావించాడు, ఒక తాగుబోతునేగా భావించాడు, ఒక యోగిగా భావించాడు. ఇప్పుడు వారి మనసులో ఎవరినైతే వారు చూస్తున్నారో దాని తగ్గ ఫలితాలను వాళ్ళు పొందుతారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, సృష్టి మారదు, నీ సృష్టి మార్చుకో. ఇప్పుడు అతను ఎవరైనా సరే, ఇతను ఒక యోగి అనే ఒక భావన వాళ్ళు ఎప్పుడైతే వారి మనసులో చూశారో దానికి తగినటువంటి ఆలోచన విధానం వారికి వచ్చింది. అటువంటి ఆలోచనలు వాళ్ళ మెదడు వల్ల అటువంటి హార్మోన్స్ కూడా వాళ్ళు విడుదలైనవి. మన మనసులో ఎటువంటి ఆలోచనలు మంచిగా ఎటువంటి ఆలోచనలు ఉంటాయో దానికి తగినట్టుగానే హార్మోన్లు మనలో విడుదలవుతూ ఉంటాయి. ఇంకొంత ఇలా దిగులుగా బాధగా భయంగా పెట్టుకొని కూర్చుంటే అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఏ హార్మోన్ విడుదలవుతుంది? అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలైతే బీపీ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? బీపీ ఎక్కువైతే గుండెపోటు వస్తుంది. ఏ పోటు? గుండెపోటు గట్టిగా వస్తే ఇక నలుగురు మోసుకెళ్తా ఉంటారు. గోవిందా. ఈ గోవింద అంతా దేంతో మొదలైంది? నేను నవ్వను గురువు గారు అని దిగులుగా బాధపడుతూ కూర్చోవడం అర్థమవుతుందా? కాబట్టి చక్కగా చిరునవ్వుతో ఉండండి, మంచి భావనతో ఉండండి. ఈ హైదరాబాద్ అంతా మారితే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనుకుంటే అర్థమైందా? మనకి ఇంకొంచెము అశాంతిని కలిగించేటటువంటి హార్మోన్లు విడుదలవుతాయి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు చెప్పండి. నారాయణలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు. నారాయణ హెడ్ ఆఫీస్ లో ఇంకా మంచి వాళ్ళు. నేను వాళ్ళందరికంటే కూడా ఇంకా చాలా మంచిదాన్ని. అర్థమైందా? రాముడు రావణుడిని అంతం చేసిన తర్వాత కూడా రావణుడికి గౌరవాన్ని ఇచ్చినాడు. వింటున్నారా? తన సొంత తమ్ముడిని రావణుడి దగ్గరికి పోయి కొన్ని విద్యలు నేర్చుకొని రమ్మని పంపించినాడు. అర్థమవుతుందా? మనం ఎవరిలో అయినా సరే మంచినే చూసినప్పుడు ఆ క్షణం కూడా మన మనసులో మంచి భావన ఉంటుంది కాబట్టి మనకు మంచి అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అదే క్షణం మంచి హార్మోన్ విడుదలవుతుంది. ఇంతసేపు మీకు నచ్చినారు, ఈ ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలైంది. అర్థమైందా? ఎవరైతే ఇక్కడికి రాలేదో ఇంకో ఇతర స్కూళ్ళలో వాళ్ళు నవ్వలేదు, వాళ్ళకి అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలైంది. ద సైన్స్ ఇస్ దట్ ప్రతి క్షణం ఏదో ఒక హార్మోన్ మనలో విడుదలవుతుంది. అని చెప్పండి ఒక్కసారి. వాట్ ఇస్ అవర్ చాయిస్? అడ్రినలిన్ ఆర్ ఎండార్ఫిన్? ఎండార్ఫిన్ కావాలనుకోనే వస్తుందా? ఏం చేస్తే వస్తుంది? నవ్వితే వస్తుంది. నవ్వచ్చుగా ఒకసారి, మరొకసారి నవ్వచ్చు కదా. ఇప్పుడు చెప్పే మంచిగా వినండి. ఇప్పుడు చెప్పే మంచిగా వినండి. గురుజీ వైపు చూస్తా ఉండండి. నేను చాలా క్యాజువల్ గా చెప్తున్నాను. ఎక్కువ శక్తిని నేను తీసుకోకుండా క్యాజువల్ గా చెప్తున్నాను. మీలో ఒకటిగా ఉండి చెప్తున్నాను. నేను ఎక్కువ శక్తిని స్వీకరిస్తే నా బాడీ లాంగ్వేజ్ మారుతుంది, నా మాట మారుతుంది, అన్ని మారుతాయి, సకలం మారుతుంది. కాబట్టి వినండి, అలర్ట్గా ఉండండి. నేను ఒక పసిపాపను అవుతాను, ఎందుకంటే పసిపాపలకి దైవశక్తిని స్వీకరించడానికి అర్హత ఉంటుంది. ఈ లోకంలో ఎక్కువ ఆనందంగా ఉండేవారు ముగ్గురు. ఒకరు పసిపాపడు, ఇంకొకరు పిచ్చివాడు, ఇంకొకరు బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని. ఈ ముగ్గురు మనం ఎవరు కాగలుగుతాము? పిచ్చివాళ్ళు కాకూడదు, చిచ్చి కాకూడదు.
మరి బ్రహ్మజ్ఞానం కావాలంటే ముందు పసిపిల్లలం కావాలి, చిన్నపిల్లలం కావాలి. ఎస్ఆర్ నో? చాలా తేలిక చిన్నపిల్లలం కావటం. ఏమీ లేదు, మనసు చుట్టూ ధరించిన ఒక వస్త్రాన్ని పక్కన పెట్టడమే. ఏ వస్త్రాన్ని? మనసు చుట్టూ ధరించిన, చెప్పండి ఒకసారి, అహంకారం అనే వస్త్రాన్ని పక్కన పెట్టడమే. మీరందరూ పక్కన పెట్టారా? ఎంతమంది పక్కన పెట్టారు? ఎంతమంది పక్కన పెట్టారు? ఓకే, చేతులు చూసండి. ఓ బంగారు ఓ చోట ఏం చేసిందంటే, నేను ఎప్పుడో పక్కన పెట్టా గురుగారు అని గుర్రమంటే కోపంగా చూస్తూ చెప్పింది. పక్కన పెడితే కోపం వస్తుందా? కోపం వచ్చినట్టు పక్కన పెట్టినట్టే కదా. ఎస్ఆర్ నో? మళ్ళా ముఖంలో దిగులుగా బాధగా భయంగా కూర్చున్న పక్కన పెట్టినట్టే కదా. ఎస్ఆర్ నో? ఇప్పుడు మీ అందరి ముఖాల్లో ఎవరెవరి ముఖాల్లో చిరునవ్వు ఉందో వాళ్ళందరూ కూడా పక్కన పెట్టినట్టే. ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు ఉందో చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి నవ్వినారు. ఎంత బాగా నవ్వుతున్నారో. జయ గురుదేవా. ఇంకొకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చాలా అలర్ట్ గా ఉండండి, యాక్టివ్ గా ఉండండి, అవేర్నెస్ గా ఉండండి. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైనది, మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. ఇప్పుడు ఇక్కడ గురూజీ మాట మొదలు కాగానే ఏ ఆనందం మీలో పుష్పించి వికసించి ఒక మొక్కగా మారిందో ఈ మొక్క మహావృక్షం అవుతుంది. మీరే చెప్పండి, ఈ ఆనందం మీకు ఈ గంట సేపే కావాలా, జీవితాంతం కావాలా? ఎంతమందికి జీవితాంతం కావాలి? 2 చేతులు పైకెత్తండి, చేతులు కిందకు దించండి. ఎవరైతే ముందుగా కావాలని చేతులు పైకెత్తారో పైన కొంతమంది దేవతలు ఉంటారో వాళ్ళకి ఏం పనులదు, ఒకటే పని. ముందు వాళ్ళని తదాస్తు అంటారు. ఎవరైతే లేట్ గా ఎత్తారో చేతులు వాళ్ళు క్యూలో ఉంటారు. ఒక అమాయకుడు రైలు ఎక్కాడు, అతని దగ్గర కరెక్ట్ గా ఉన్నాయి 2 సూట్ కేసులు. ఎన్ని? రైలు ఎక్కిన తర్వాత ఎవరైనా సూట్ కేసులు ఎక్కడ పెడతారు? చైనేసి తాళం వేసి మంచిగా హాయి. అతనేం చేశాడంటే 2 సూట్ కేసులు తలపైన ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి ఇలా గట్టిగా పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? మీరు పట్టుకొని చూపించాలి, మంచిగా చూపించాలి. అలా పట్టుకొని అప్పుడే దించొద్దు. అలా పట్టుకొని వామ్మో వాయో ఓ దేవుడా చాలా బరువుగా ఉన్నాయి ఈ సూట్ కేసులు, వేయలేకపోతున్నా, తొందరగా రా, ఈ బరువు తగ్గించు. 108 కొబ్బరికాయలు కొడతా, 108 ప్రదర్శన కూడా చేస్తా. ఆ చేతులు తెచ్చండి. అమ్మా, కొంతమందికి అమ్మ గుర్తొచ్చింది, కొంతమందికి అమ్మ అయ్య ఇద్దరు గుర్తుకొచ్చిన. అమ్మయ్య అంటారు షార్ట్ కట్ లో. వింటున్నారా? ఆ కంపార్ట్మెంట్ మిగతా వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా నువ్వు భలే చిత్రంగా ఉన్నావే, ఎందుకు ఆ సూట్ కేసు ఆట మోస్తున్నావు, పక్కన పెట్టచ్చుగా, మేము అందరూ కూడా పక్కన పెట్టాం కదంటే అతను అన్నాడు పాపం రైలు అన్నాడు. ఏమన్నాడు? అదేంటి రైలు పాపం అంటున్నావు, రైలుకి ఏమైందంటే అదేం సార్ ఇంతమంది మనుషులను మోస్తుంది, ఇన్ని లగేజ్ మోస్తుంది, రైలుకి ఎంత బరువు అవుతుందో కదా, నా 2 సూట్ కేసుల బరువు రైలుకు తగ్గిద్దాము అని నేను మోసుకుంటున్నా అన్నాడు. అర్థమైందా? అందులో 3 రకాల వ్యక్తులు ఉన్నారు. తమోగుణస్తులు, రజోగుణస్తులు, 3వ వారు సత్వగుణస్తులు. మీలో ఎవరు ఏ యోగా కోర్సు కూడా చేయలేదని నాకు అర్థమైంది. ఒక్కళ్ళు కూడా ఏ యోగా చేసిన వాళ్ళు లేరు. తమోగుణస్తులు అంటే వీళ్ళు ఎప్పుడు పాచిపోయిన అన్నం తినడానికి ఇష్టపడతారు, 4-5 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. తమోగుణస్తులు అర్థమైందా? ఈ తమోగుణస్తులు ఎప్పుడు టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. సీరియల్ మిస్ అయితే మాత్రం ఊరుకోరు.
అర్థమవుతుందా? ఇంకా నాన్న ఇంకొక 5 నిమిషాలు ఉండండి, ఒక్క టాపిక్ వినండి. రక్షణ పొందుదా? సరే సార్, ఇంతసేపు ఇక్కడ ఉండి మీ ఆనందించి నాకు ఆనందాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతసేపు మీరు ఎలా ఫీల్ అయ్యారో ఒక మాట చెప్పండి. Very proud to listen to the sir's lectures and felt happy. I laughed for some time. I'm very proud. Thank you. Same. మామూలుగా అయితే అట్లా సేమ్ అని చెప్తూ వదిలిపెట్టాం, కానీ టైం ముఖ్యమైన వదిలిపెట్టా. మొత్తానికి ఆనందపడ్డారు, నేను చూశాను. అర్థమైందా? ఆనందపడ్డారు, నేను చూశాను. సో ఎంతవరకు వచ్చాము? తమోగుణస్తులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు భయపడతా ఉంటారు. తమోగుణస్తుల ముఖాల్లో భయం వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. రజోగుణస్తులకి ఎప్పుడు కోపం ఉంటది. ఏముంటది? అందరినీ తిడతా ఉంటారు వీళ్ళు ఈ కోపంతో. ఎవరిని లెక్క చేయరు, ముందు కోపంతో సిట్టేస్తారు. ఏం జరగని కాక వాళ్ళు లెక్క చేయరు. అందుకంటే మూర్ఖత్వం వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది రజోగుణస్తులకి. అదే సత్వగుణస్తులకి ఏమో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఏమి ఎక్కువ ఉంటుంది? ప్రేమ ఎక్కువగా ఉండి అమాయకులను చూసి వీళ్ళు జాలి పడతారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యో అమాయకుడు, నువ్వు రైలు బరువు తగ్గిద్దావు, మోసుకుంటున్నావు కరెక్టే, కానీ నిన్నెవరు మోస్తున్నారు? రైలే కదా. పక్కన పెట్టినా మోసేది రైలే, నువ్వు తలపైన పెట్టుకున్నా మోసేది రైలే. పక్కన పెట్టి నీకు బరువు తప్పుతుంది, కాబట్టి పక్కన పెట్టి సుఖంగా ప్రయాణం చేయాలని చెప్తారు. అదే రజోగుణస్తులు అయితే, ఒరే చిక్కలోడా, ఒరే మెంటలోడా చెప్తారు. ముందు తింటి పక్కన పెట్టిన మోసేది కారణం అంతా వీళ్ళంతా చెప్తారు. అదే తమగుణస్తులు ఏం చేస్తారు? అటు చూస్తారు, అటు ఏమో ఎవరు జరిగిపోతే ఏంటో ఏమంటాడు, మనకెందుకు వచ్చినా అన్ని మోసుకుంటారు వీళ్ళు. వీళ్ళు అసలు ఏం మాట్లాడు. అర్థమవుతుందా? జై గురుదేవా. ఇటువంటి అమాయకులు మీకు ఎక్కడైనా కనపడ్డారా? రైలు ప్రయాణంలో ఎప్పుడైనా మీకు కనపడ్డారా? బస్సు ప్రయాణంలో కనపడ్డారా? ఎక్కడ కనపడదు. ఎక్కడ కనపడదు. కానీ ఇటువంటి అమాయకులు స్వయంగా మనమే. 2 సూట్ కేసులు కాదు, అనేకమైన సూట్ కేసులు మోస్తున్నాము. ఆ కళ్ళ కనపడే సూట్ కేసులు కావు, కనులకు కనిపించిన సూట్ కేసులు, మనసులో మోస్తున్న సూట్ కేసులు. ఆ అన్ని సూట్ కేసులన్నిటిని కూడా 2 పదాల్లో చెప్పుకోవచ్చు. ఒకటి బాధ అనే సూట్ కేసు, మరొకటి భయం అనే సూట్ కేసు. ఏంటవి? ఒకటి మరొకటి. ఈ 2 సూట్ కేసులు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. గతంలోని బాధ, నేను అప్పుడు కనుక బస్ స్టాండ్కి పోకపోతే నా బ్యాగ్ మిస్ అయ్యేది కాదు, నాది గొలుసు కూడా పోయేది కాదు. అది ఎప్పుడో 20 సంవత్సరాల కింద పోయింది, ఎవరో దొంగ కొట్టేసినారు. ఇప్పుడు కూడా అది తలుచుకుంటే అప్పటి బాధ మళ్ళీ తాజా గుర్తుకొస్తుంది. అది పోయింది ఒక్కసారి, కానీ దాన్ని తలుచుకొని బాధపడేది 1000 సార్లు 1,00,000 సార్లు. వింటున్నారా? మొన్న 10 రోజుల కింద ఆ టీచర్ దిచ్చిన కాంచి నా మనసులో లేదు గురువు గారు. ఆ మేడం నన్ను పట్టుకొని పంది అని ఎప్పుడు 10 రోజుల కింద పంది అంటే రోజుకో 100 సార్లు పంది అనేది పంది. వింటున్నారా? ఇది బాధ అనే సూట్ కేసును మొయ్యడం అంటే. అర్థమవుతుందా? మరో సూట్ కేసు భయం. ఏంటది? భయం. ఆరు లేదు, చూరు లేదు, కొడుకు పేరు ఏ లింగం పెడదామని ఆలోచన చేస్తా ఉంటారు. గురువు గారి దగ్గరకు వచ్చింది ఒక అమ్మ. గురువు గారు, నా కొడుకు అసలు నా మాట వింటలేడు, మీ ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయి ఇగో నీ కోడలని కూడా చెప్తారని భయంగా ఉంది, మీ దగ్గర తీసుకొస్తా కాదు మీరు చెప్పాలి గురువు గారు అంటే, పాప ఎంత బాధలో ఉందో, మంచిదమ్మా నేను తీసుకురావాలని చెప్తా అంటే, ఆ అమ్మ ఏం చేసిందంటే, రేపటిదానికి ఎందుకు గురువు గారు ఇప్పుడే చెప్పండి అని సంఖ్యలో ఉన్న కొడుకుని తీసింది గురువు గారి ముందు నిలబెట్టి. అర్థమైంది ఆ విషయం? సంఖ్యలో ఉన్నప్పుడే వీడు నా మాట వింటలేడు. రేపు పెద్ద వాడు 10వ తరగతిలోనే ఎవరో అమ్మాయిని తీసుకొస్తాడు, ఇగో నీ కోడలు అంటాడు అని ముందుగానే ఇంత స్కోప్ లో ఊహించుకుంటూ ఉంటారు భవిష్యత్తు గురించి. భవిష్యత్తు గురించి భయం. చెప్పండి, ఇదొక సూట్ కేసు. గతం గురించి బాధ, ఇది 2 సూట్ కేసు. కాలాలు 3, భూతకాలం, భవిష్యత్ కాలం. ఈ 2 కాలాల్లో ఉన్నాయి. మరి వర్తమానంలో ప్రతి క్షణంలో ఉన్న ఆనందాన్ని ఈ విధంగా కోల్పోతున్నారు. ఆనందం ప్రతి క్షణంలో ఉంది. చెప్పండి, కాస్త ఆనందంగా చెప్పండి, కాస్త ఆనందంగా చెప్పండి. పక్కవారి ముఖంలో చూస్తూ చెప్పండి.
ఎవరైతే ఈ అనే ఆట రోజు ఒక 10 నిమిషాలు ఆడతారో అర్థమైందా, వారి జన్మకు బీపీ షుగర్ టాబ్లెట్ గానీ, తలనొప్పి టాబ్లెట్ గానీ, పొట్టనొప్పి టాబ్లెట్ గానీ వేసుకోవాల్సిన అవసరమే అర్థమైందా. ఎవరైతే ఆల్రెడీ ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా 10 నిమిషాలు ఈ ఆట ఆడుతూ ఉంటే, జై గురుదేవా, ఉన్న వాళ్ళు 10 నిమిషాలు ఈ ఆట ఆడుతూ ఉంటే 10 రోజుల్లో మందుల మూట కట్టి పక్కన మూసి నదులు వేయగలుగుతారు. జై గురుదేవా. అరే చెప్పండి. మీ గతంలోని బాధ అనే సూట్ కేసుని